ఈరోజు నీ గురించి ఎవరైనా మాట్లాడాల్సి వస్తే, అతను చాలా మంచి మనిషేనండి, మంచోడనండి, కానీ నోరు తెరిస్తేనేనండి. ఏమిటి నీ జీవితంలో నీ గురించి కొన్ని మంచి చెప్పి, కానీ మా ఆయన చాలా మంచోడండి, కానీ తాగితేనేనండి, తాగితే పశువులా ప్రవర్తిస్తాడండి, మంచోడేనట, కానీ తాగితే చాలా మంచిదేనండి, కానీ కోపం వస్తే, మంచి ఆఫీసరేనండి, కానీ డబ్బులు ఇస్తేనే పనిచేస్తాడండి, మంచోడనండి, కానీ అమ్మాయిల పిచ్చి, మంచోడేనండి, కానీ సాయంత్రం అయితే బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళాల్సిందే. ఏమిటి నీ జీవితంలో మంచివాడివే, మంచి ఆత్మీయుడివే, కానీ ఆ తర్వాత ఏమిటి? ఒకసారి ఆలోచించు. సంసోను బహుబలాఢ్యుడు, కానీ ఎవరైనా అమ్మాయి కనిపిస్తే చాలు ప్రేమలో పడిపోతాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నువ్వు బాగా చదువుకుంటావు, కాలేజీకి వెళ్తావు, స్కూల్కి వెళ్తావు, బాగా చదువుకుంటావు, కానీ బాయ్ ఫ్రెండ్స్ లేకుండా మాత్రం నువ్వు బ్రతకలేవు, గర్ల్ ఫ్రెండ్ లేకుండా మాత్రం నువ్వు బ్రతకలేవు. ఉద్యోగం చక్కగా చేస్తావు, కానీ ఆడవాళ్ళతో పరిచయాలు పెంచేసుకుంటూ ఉంటావు, మగాళ్ళతో పరిచయాలు పెంచేసుకుంటూ ఉంటావు. నువ్వు మంచి ఇల్లాలివే, కానీ పొద్దస్తమాను సెల్ ఫోన్ మీదే ఉంటావు. నువ్వు మంచి తల్లివే, కానీ పొద్దస్తమాను సీరియల్ మీదే ఉంటావు. నువ్వు మంచి తండ్రివే, కానీ తాగి వస్తావు. కొడుకు అంటే ఇష్టం, కూతురు అంటే ఇష్టం, భార్య అంటే ఇష్టం, కానీ తాగి వస్తావు. ఇంటికి వచ్చి తాగి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావు. భార్య ఇష్టం లేదా? అయ్యో నాకు చాలా ఇష్టం అండి భార్య అంటే. బిడ్డలంటే బాధ్యత లేదా? వాళ్ళ కోసం ప్రాణమైనా ఇచ్చేస్తానండి. మరి కానీ అదేనండి, ఆ కొంచెం త్రాగుడు వల్లేనండి సమస్య, ఆ కొంచెం త్రాగుడు వల్లేనండి. అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, కానీ తర్వాత ఏదైతే ఉందో అదే నిన్ను పాడు చేస్తుంది.